క్రైస్తల పరిశుద్ధుడు మహోన్నతుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట వందనాలు. ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకునే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరతలని తెలియజేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది. మీరు ఆశీర్వదించబడినట్లయితే మీరు ఈ ప్రార్థనల ద్వారా ఆశీర్వదించబడినట్లయితే మీ కానుకలు గూగుల్ పే నెంబర్కి పంపించవచ్చు. గూగుల్ పే నెంబర్ ఇక్కడనే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఇకపోతే ఈరోజు వాక్యంలో మనము ఎలీషా గురించి నేర్చుకుందాం. ఎలీషా జీవితము ఒకసారి పరిశీలనగా చూస్తే వ్యవసాయం చేసుకుంటా ఉంటాడు. వ్యవసాయం చేసుకుంటా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము పరిచర్య ఎలీషా దగ్గరికి రావటం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఏ ఆలోచన లేకుండా 24 ఎద్దులు ఉంటాయి, 12 జతల ఎడ్లని రాయబడి ఉంటుంది. 12 జతల ఎడ్లని ఆ పొలంలోనే దున్నుతా ఉంటాడు. పొలాన్ని బహుశా అప్పుడే విత్తనాలు పెట్టే సమయం అనుకుంటా. పొలం దున్నుతా ఉన్నప్పుడు సేవకుడు వచ్చి ఎలీషాకి చెప్తే ఆ 12 జతల ఎడ్లను విడిచిపెట్టి సేవకుని వెంబడి వెళ్ళిపోతాడు. అంతటి కలిగిన స్థితి ఉంటుంది. చిన్నప్పుడు వ్యవసాయం చేసేటువంటి ఇంట్లో 2 జతల ఎడ్లు ఉంటాయి. ఆ ఇల్లు ఆ చుట్టుపక్కల కళకళలాడుతూ ఉంటుంది. 2 జతల ఎడ్లు అంటే 4 ఎద్దులు ఉంటాయి. ఆ ఇల్లు ఆ చుట్టుపక్కల కళకళలాడుతూ ఉంటుంది. ఇక్కడ మాట్లాడితే వాళ్ళ గురించి అక్కడ కూడా వినపడతా ఉంటుంది. అంటే ఈ ఇంటి దగ్గర మాట్లాడుకునే మనుషులు ఆ చివరన కూడా ఈ ఇంటి గురించి మాట్లాడుకుంటా ఉంటారు. ఎద్దులు ఉంటే అంత ఘనంగా చూస్తారు. ఈ ఎలీషాకి 24 జతల ఎడ్లతోటి వ్యవసాయం చేస్తా ఉన్నాడు. ఎంతటి మోతబరి రైతో చూడండి. 10వ తరగతి తప్పితే దేవుని గురించి చెప్పినాం అనుకోండి, దానికి ఏదో స్వాతి పుస్తకంలోనో లేకపోతే న్యూస్ పేపర్లోనో ఏదో ఒక ఆర్టికల్ చదువుతా ఉన్నాడు వీడు అనేటువంటి ఆలోచన ఉంటుంది వాడికి. లేఖనాల్లో మనం ఒకసారి ధ్యానించుకుందాం. కొంచెం సేపు మీరు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాలని దేవుని దగ్గరకు వచ్చా. ఈ విషయాలు పక్కన పెట్టి దేవుని శక్తిని చూద్దాం. నేను దీవించబడాలా, ఈ విషయాలు కొంచెం పక్కన పెడదాం. దేవుని శక్తిని చూద్దాం. దేవుని శక్తిని ఈ ఎలీషా ఆ దేవుని వాక్యానికి లోబడి మొత్తాన్ని కూడా ఆ వ్యవసాయాన్ని వదిలిపెట్టి సేవకుడు వెంబడి వెళ్ళిపోతాడు. సేవ చేయటానికి వెళ్ళిపోతాడు. ఇట్లాగా వెళ్ళిపోయిన తర్వాత రోజులు గడుస్తూ ఉంటాయి. ఎలీషాకి మరణం సంభవిస్తుంది. చనిపోయిన తర్వాత 1 సంవత్సరం గడిచిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆ దేశం మీదకి మోయాబీల సైన్యము యుద్ధానికి వస్తుంది. యుద్ధానికి వచ్చినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఒకడు చనిపోతాడు. ఈ చనిపోయిన మనిషిని ఎక్కడ పాతి పెడదామని చూస్తే ఆ బయట ఏమో సైన్యం ఉంది. ముందు వేసిపోయి అక్కడ పాతి పెడదామంటేనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చిక్కితే ఈ చనిపోయిన వాటితో పాటు వీళ్ళని కూడా పాతరేస్తారు. తీసిపోతారు కదా, వీళ్ళని కూడా చంపుతారు అని వీళ్ళ భయంతో ఏం చేస్తారంటే వేరే గత్యంతరం లేక ఈ ఎలీషాని సమాధి చేసినటువంటి స్థలం ఉంటుంది కదా,
ఆ సమాధిలో ఈ చనిపోయినటువంటి మనుషుల్ని పెడతారు. పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ సేవకుని యొక్క శల్యములు అని రాయబడి ఉన్నది. సేవకుని యొక్క ఎముకలు ఈ చనిపోయినటువంటి శవానికి తగిలి బ్రతికి కాళ్ళు మోపి నిలుస్తుందని రాయబడ్డది. బ్రతికి లేచి నిలబడతాడంట. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 21వ వచనంలో రాయబడి ఉన్నది. కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. ఏమైందంటే ఆ చనిపోయిన సమాధిని ఆ చనిపోయినటువంటి శవమును ఎప్పుడైతే ఎలీషా ఉన్నటువంటి సమాధిలోనికి దించుతారో, దించినబడే ఆ సేవకుని యొక్క శల్యములు ఈ శవానికి తగిలి బ్రతికి కాళ్ళు మోపి నిలబడతాడంట. దేవుని శక్తి చూడండి. ఈ గొప్ప మోతబరి రైతు ఆయనకు కలిగిన వాటిని అన్నిటిని కూడా వదిలిపెట్టేసి దేవుని పిలుపు వచ్చిందని ఆ సేవకుడు ఆ ఎలీషా దగ్గరికి పోయి నువ్వురా నీకు ఒక మాట చెప్పాలని చెప్పనని చెట్టు కిందకి తీసుకుపోయి కూర్చోబెట్టి మరి ఎట్లాగా అని చెప్పనని చెప్పింది లేదు. ఈ ఏలియా ఏం చేస్తాడంటే దేవుడు చెప్తాడు, పలానా మనుషుడు పలానా ఉంటాడు, నువ్వు పోయి ఆ మనిషికి ఈ రకంగా చేయాలని చెప్తే ఏలియా పోయి ఏలియా మీద ఉన్నటువంటి ఆ దుప్పటిని ఏం చేస్తాడంటే దగ్గరికి పోకుండానే అంత దూరంలో ఉంటాడు ఎలీషా. ఆ ఎడ్లతోటి పొలాన్ని దున్నుతా దగ్గరికి చేరబోయి ఈ సేవకుని మీద ఉన్నటువంటి దుప్పటిని తీసి అలాగ మీదేస్తాడు. ఎలీషా మీద ఆ దుప్పటిని తీసి అలాగ మీదేస్తే ఆ దుప్పటి ఎలీషా మీద పడుతుంది. ఆ దుప్పటి ఎలీషా మీద పడితే ఎలీషా అంటాడు, నేను ఒకసారి మా ఇంటికి పోయేసి వస్తా, ఇంకెంతకు మించి నీకే విధమయ్యున్నటువంటి ఆ వంకలు కానీ మరో విధమయ్యున్నటువంటి తప్పించుకునే మాటలు నేను నీకు చెప్పను, మా ఇంటి దగ్గరికే పోయేస్తా, ఎందుకంటే మా తల్లిదండ్రులకు చెప్పేసి వస్తాను. మరి ఇంటి దగ్గర ఒకే ఒక్కళ్ళు ఉంటారు, ఎదురు చూసేటోళ్ళు, తల్లిదండ్రులు. వాళ్ళకు ఒక మాట చెప్పేసి వస్తా అని అంటే నేను నీకు ఏ విధంగా కూడా అభ్యంతరం పెట్టను, నీ ఇష్టం, యువర్ సెల్ఫ్ నీ ఇష్టం, నువ్వు పోయేసిరా అంటాడు. అందుకే కొత్త నిబంధనలో కూడా యేసుప్రభు అంటూ ఉంటాడు, చెప్పాల్సినటువంటి బాధ్యత మీది, బలవంతం చేయవద్దు, చెప్పాల్సిన బాధ్యత మీది, చెప్పండి, వినకపోతే శిక్ష అనేది ఉంటుంది. శిక్ష ఉండాలి కదా, మరి ఉంటుంది. మార్కు సువార్త 6వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. చెప్పండి, మీరు ఏమైనా వాడికి ఏం చేయాలో నేను చేస్తాను. ఎలీషాకు కూడా ఏలియా ఇదే మాట చెప్తాడు. దుప్పటి మీద వేసిన తర్వాత ఆ ఎలీషాకి అర్థమైపోతుంది, ఆహా దేవుడు నన్ను పిలుస్తా ఉన్నాడు, దేవుని సేవకి నన్ను ఏర్పాటు చేసుకున్నాడని అర్థమైన తర్వాత ఏమంటాడంటే నేను మా ఇంటికి పోయేసి వస్తా అంటే, నువ్వు పోయేసిరా, నేను నీకు ఏ విధమైనటువంటి అభ్యంతరం పెట్టను, నువ్వు రాలేదు ఎందుకని కూడా నేను అడగను, నీ ఇష్టం అని విడిచిపెడితే ఇంటికి పోయి గ్రాండ్గా పెద్ద పార్టీ ఇచ్చి, ఇంటి దగ్గర పెద్ద పార్టీ ఇచ్చి అందరికి చెప్పేసి సేవకులంబడి సేవకి వెళ్తాడు. దేవుని శక్తి ఎలీషా మీద నిలిచిన తర్వాత ఈ చనిపోయిన మనుషునిలో ఉన్నటువంటి ఈ గొప్ప దేవుని శక్తి చనిపోయినటువంటి మనుషుడిని జీవముతోటి లేపుతా ఉన్నది.
మనం ఎంతకీ కూడా ఇంక్రిమెంట్ రాలా, కారు ఉంటే బాగుండు అని ఆలోచన చేస్తాం. కానీ మన మీద ఉన్నటువంటి దేవుని మహాశక్తిని ఆలోచన చేసేటువంటి వివేకం ఉండదు. ఇప్పుడు మీలో కూడా ఇంతటి శక్తి ఉంటుంది. ఎప్పుడైతే ఆయనను అనుసరించడం మొదలు పెట్టినమో మన మీద దేవుని శక్తి నిలబడి శత్రువులని కాల్చేస్తా ఉంటది. అందుకే యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ఆమేన్. అపవాది క్రియలు అనంతకాల నాశనం. దేవుని నామానికే మహిమ. ఆయన శక్తి మన మీద నిలిచిన తర్వాత ఏం చేస్తుందంటే, సమాధానార్థమై వచ్చే వారికి సమాధానాన్ని, పడగా ఉంటారు కదా పీడలాగా, ఏ మంచి పని దేవుని పేరు మీద చేసిన అడ్డం తగులుతూ ఉంటారు కదా, చూసినన్ని రోజులు దేవుడు చూసి తర్వాత నుంచి ఒక కొన నుంచి కాల్చుకుంటూ వస్తాడు. వాళ్ళని ఒక చివరి నుంచి కాల్చుకుంటూ వస్తాడు. అంతా కాలిపోయినాక వాళ్ళకి అర్థమవుతుంది జీవితం నిండా మునిగిందని. కాల్చేస్తాడు. ప్రేమ స్వరూపి అయిన దేవుడే కాల్చేస్తాడు. ఆమేన్. అంతటి శక్తి ఉంది మన మీద, అంతటి బలం ఉన్నది. దేవుడు మనకు అంతటి శక్తి సామర్థ్యాలను ఇచ్చిండు. ఏదో ఇల్లు గడుస్తుంది, లేకపోతే జీవితం బాగుపడుతుంది, ఈ ఆలోచనలు పక్కన పెట్టి మనలో నిలబడినటువంటి ఆ శక్తి కలిగిన దేవుని ఆత్మను ఒక్కసారి ఏం చేస్తారంటే, హృదయంలో ఉన్నటువంటి ఆత్మని తట్టి లేపండి. మనకు ఉన్నటువంటి ఆ సామర్థ్యం ఏమిటో మీ నిజ జీవితంలో చూస్తారు. ఆమె ఎప్పుడు కూడా దేవుని ధ్యానమే, ఎప్పుడు కూడా దేవుని గురించినటువంటి ఆలోచనే. ఆమె నేను అదే చేస్తాను, నిజమే చెప్తా ఉన్నా. ఎప్పుడు దేవుని గురించినటువంటి ధ్యానమే, దేవుని గురించినటువంటి దర్శనాలే, దేవుని కూర్చున్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి గూఢ వాక్యాలే. దర్శనాలు మీకు చెప్తా కదా, ఆ దర్శనాన్ని ఒక్కొక్క దానికి విడదీసి చూస్తా ఉంటే బైబిల్ దగ్గర పెట్టుకొని మహా గొప్ప బలము కలుగుతుంది. రేపటి రోజున ఇది జరగబోతా ఉందా అని జరుగుతుంది. అంతటి శక్తి ఉన్నది దేవుళ్ళ. ఈరోజు మన దేవుని వాక్యము, దేవుడు మనకి ఈరోజు చేస్తూ ఉన్న వాగ్దానము మత్తయి సువార్త 4:20 రాయబడి ఉన్నది. నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఈ వచనంలో మన ఈరోజు వాగ్దానము, వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఎలీషానేమో వడ్లను విడిచిపెట్టి ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టాడు. ఆమేన్. ఏలియా వెంబడి సేవకుని వెంబడించడం మొదలుపెట్టాడు. ఇక్కడ వీళ్ళేమో అపోస్తలులు అయినటువంటి వారు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ జీవనాధారాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టారు. ఆమేన్. జీవితంలో బాగుపడుతుందేమో, ఈయన ఏదన్నా వ్యాపారం పెట్టిస్తాడేమో, చేపలు పట్టుకునేటువంటి మాకు బయట ఎక్కడన్నా మంచి స్థలం చూపించి అక్కడ ఒక షాప్ పెట్టిస్తాడేమో అని వీళ్ళు పోలే. దేవుని యొక్క ఆ శక్తి కలిగిన వాక్యము జీవితంలోకి వచ్చింది. వారిలో ఆ శక్తి ఏం చేస్తుందంటే దినదినము ఫలిస్తుంది. ఆయన పని చేస్తూ ఉంటే ఆ శక్తి అనేది మనకు క్రియలను చూపిస్తూ ఉంటుంది. ఎట్లా కడతా ఉన్నాయి ఏళ్ళు, అట్లాగనే మన జీవితంలో దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ శక్తి కలిగినటువంటి ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని స్థిరంగా నిలబెడుతుంది. ఇంతటి సామర్థ్యం ఉంది దేవుని వాక్యానికి, ఆయన ఇచ్చినటువంటి పిలుపుకి. ఇప్పుడు మందిరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఈ శక్తి ఉన్నది. ఆయన మనల్ని దేవుని సన్నిధికి నడిపించిండంటే ఏదో ఒక బాధ్యత మన మీద పెట్టిండు. ఆయన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించేటువంటి వారముగా ఉండి ఆయన శక్తి చేత, దేవుని బలము చేత నింపబడదాం.
ఆమేన్. అలాగ ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు అయిన తండ్రి, ఎలీషా జీవితంలో, అపోస్తలులైనటువంటి వారి జీవితంలో నీవు నిలిపినటువంటి శక్తి ఘనమైనది. ఈ శక్తిని తండ్రి ఈ దినమున నీ సన్నిధిలో నిలిచిన ప్రతి ఒక్కరి మీద నిలబడి ఉన్నదని విశ్వసిస్తూ ఉండగా, మా విశ్వాసమును తండ్రి నీ గొప్ప శక్తిని మా జీవితంలో ఫలింపచేయటం ద్వారా మమ్మల్ని నీ కృపలో స్థిరపరచమని, దీవించబడుటకు, ఆశీర్వదించబడుటకు నిర్ణయమైనటువంటి మమ్మను నీ పరలోకపు ఆత్మ చేత నింపి ఉన్నావని లేఖనాలు సెలవిస్తూ ఉండగా, నీ ఆత్మలో ఉన్న గొప్ప శక్తిని తండ్రి మేము అనుభవించి, మేము తెలుసుకొని నీతో నడుచుటకు మమ్మను బలపరిచి నీలో స్థిరపరచుమని ఈ ప్రార్థన మనవులను యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని పరలోకపు ఆత్మ సహకారము మనకు తోడయ్యుండి మనలను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.